అంతరంగం సంధ్య మరియు కిరణ్ కథ. సంధ్య ఎన్నో ఆశలతో రంగుల కలలతో పెళ్లిపీటల మీద కూర్చుంది. కిరణ్తో తన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆమె భావించింది. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆ క్షణం ఆమె ముఖంలో ఎంతో ప్రకాశం ఉంది. కిరణ్ కూడా చిరునవ్వుతో ఆమె పక్కన నిలబడ్డాడు. పెళ్లైన కొద్ది రోజులకే సంధ్యకు చేదు నిజం తెలిసింది. ఇంటి అవసరాల కంటే అప్పులు తీర్చడమే పెద్ద భారంగా మారింది. కిరణ్ తన డైరీలో లెక్కలు చూసుకుంటూ ఎంతో ఆందోళనగా కనిపిస్తున్నాడు. భర్త ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి సంధ్య వెనకాడలేదు. తన ఉద్యోగం ద్వారా వచ్చే జీతం మొత్తాన్ని అతని అప్పులు తీర్చడానికి ఇచ్చింది. తన సొంత కోరికలను పక్కనపెట్టి కిరణ్కు ఆర్థికంగా వెన్నెముకగా నిలబడింది. కిరణ్ ఆమెచ్చిన చెక్కును అందుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. కిరణ్ కుటుంబ సభ్యులు సంధ్యను ఎంతో పొగిడారు. ఆమె రాకతో తమ కష్టాలు తీరిపోయాయని వారు సంతోషించారు. ముఖ్యంగా కిరణ్ తల్లి సంధ్యను ఆశీర్వదిస్తూ ఆమె ఇంటికి మహాలక్ష్మి అని కొనియాడింది. కాని ఆ ప్రశంసల వెనుక సంధ్యపడుతున్న మనోవేదన ఎవరికీ కనిపించలేదు. రోజులు గడుస్తున్నా సంధ్యకు ఏదో వెలితిగా అనిపించేది. కిరణ్ తన పనుల్లోనే మునిగిపోయేవాడు. ఈ రోజు నీ మనసు ఎలా ఉంది అనిగాని, నీకు ఏం కావాలి అనిగాని అతను ఎప్పుడూ అడిగేవాడు కాదు. ఆ ఇంట్లో ఆమె కేవలం ఒక ఆర్థిక వనరుగా మారిపోయిందని ఆమెకు అనిపించింది. ఒక సాయంత్రం సంధ్య కిరణ్తో మాట్లాడాలని ప్రయత్నించింది. తన మనసులోని బాధను పంచుకోవాలని చూసింది. కాని కిరణ్ టీవీ చూస్తూ లేదా ఫోన్ చూస్తూ ఆమె మాటలను పట్టించుకోలేదు. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నా అతను గమనించలేదు. ఇక ఈ భారమైన బంధాన్ని కొనసాగించడం తన వల్ల కాదని సంధ్య నిర్ణయించుకుంది. నాకు ఈ జీవితం వద్దు, మనమిద్దరం విడిపోదాం, నాకు విడాకులు కావాలి అని ఆమె కిరణ్తో సూటిగా చెప్పింది. ఆమె కోరికను తిరస్కరించాడు. విడాకులా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మా నాన్న ఏమైపోతారు? లోకం మనల్ని చూసి నవ్వుతుంది. నేను నిన్ను వదలను అని అతను గట్టిగా అన్నాడు. తన పరువు మరియు కుటుంబం గురించే తప్ప ఆమె సంతోషం గురించి అతను మాట్లాడలేదు. కిరణ్ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచించసాగాడు. అతనికి సంధ్యమీద ప్రేమ ఉందా, లేక ఆమె ఇచ్చే ఆర్థిక సహకారం మరియు సమాజంలో పరువు కోసం ఆమె కావాలా? లోతుగా ఆలోచిస్తే తన అవసరాల కోసమే ఆమెను వదులుకోవటానికి ఇష్టపడటం లేదని అతనికి అర్థమైంది. సంధ్యకు ఒక విషయం స్పష్టమైంది. కిరణ్ తనను ఒక మనిషిగా ప్రేమించడం లేదు, కేవలం ఒక సాధనంగా మాత్రమే చూస్తున్నాడు. ఎవరికోసమూ తన జీవితాన్ని బలియిచ్చుకోవడం కంటే తన కోసం తాను బ్రతకడమే మిన్నా అని ఆమె గ్రహించింది. ఆమె మనసులోని అశాంతి తొలగిపోయింది. విడాకుల ప్రక్రియ మొదలైనప్పటికీ సంధ్య తన అంతరంగంలో శాంతిని వెతుక్కుంది. ఇతరుల గుర్తింపు కోసం కాకుండా తన ఆత్మగౌరవం కోసం బ్రతకడం నేర్చుకుంది. ఆమె ఒంటరిగా ఉన్నా తన మనసుకు నచ్చిన పనులు చేస్తూ ప్రశాంతంగా గడపడం ప్రారంభించింది. ప్రతి మనిషికి తన సొంత ఆనందం ముఖ్యం. సమాజం లేదా కుటుంబం కోసం మనల్ని మనం కోల్పోకూడదు. సంధ్య చివరకు తనను తాను కనుగొంది. ఆమె ఇప్పుడు ఎవరిమీద ఆధారపడకుండా తన వ్యక్తిగత సంతోషాన్ని వెతుక్కుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించింది.